ప్రసిద్ధ క్షేత్రం బాసరాలో 2 రోజుల కిందట జరిగిన దొంగతనం ఘటనపై బీఆర్కే న్యూస్ కథనానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ స్పందించారు. ఆలయానికి వెళ్లి ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అధికారులు ఇచ్చిన వివరాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు 6 హోంగార్డ్స్ ఉండాల్సి ఉండగా ఘటన జరిగిన రోజు 4 ఉండటంపై మండిపడ్డారు. మిగతా 4 నిద్రపోతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, అమ్మవారి భక్తులు సైతం అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆందోళన తెలిపారు. స్థానిక ఎస్ఐ గణేష్, తహసీల్దార్ పవన్లకు వినతి పత్రం అందించారు. దుండగుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, హోంగార్డు సిబ్బందిని వెంటనే బదిలీ చేసి స్థానికులకు సెక్యూరిటీగా నియమించాలని డిమాండ్ చేశారు. దేవస్థానం గుడిలో దొంగతనం జరిగింది. అట్టి దొంగతనానికి బాధ్యులైనటువంటి వ్యక్తులని వారు కఠినంగా శిక్షించాలని, దోషులను వెంబడినే పట్టుకొని మరి పునరావృతం కాకుండా ఈ అమ్మవారి సన్నిధిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వాల్యూ మన యొక్క బాసర పరువు పోతుంది. మరి పరువుని నిలబెట్టాలంటే మీరే బాధ్యులు సార్. దయచేసి వాళ్ళని బాధ్యులను కఠినంగా శిక్షించి వాళ్ళని వెంబడే దోషులుగా బయటికి తీయాలని కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి